శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో బుధగ్రహం యొక్క ఉద్యోగం, అసలు బుధగ్రహం ఎటువంటి ఉద్యోగాలు ఇస్తుంది అనే అంశం తెలుస్తున్నాం. బుధగ్రహము రకరకాల ఉద్యోగాలు కారకత్వాలు వహిస్తూ ఉంటుంది. సో బుధగ్రహం కనుక ఎవరికైనా జాతకంలో ఉద్యోగానికి కారకత్వం వహిస్తే, అంటే దశమానికి కానీ దశమంలో ఉండడం కానీ ఇలా జరిగితే అసలు ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి, బుధగ్రహం ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఏవి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందు ఉద్యోగ విషయాల్లో బుధగ్రహం యొక్క కారకత్వాల గురించి ముందు తెలుసుకుందాం. లెక్కలకు సంబంధించినవి, స్టాటిస్టిక్స్కి సంబంధించినవి, అంటే గణాంకాలు, లాజికల్ థింకింగ్, అనాలసిస్, మార్కెటింగ్, రచనా సామర్థ్యము, అకౌంటింగ్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్, క్లెరికల్, జ్యోతిష్యం, ఇవన్నీ బుధగ్రహానికి సంబంధించిన ఉద్యోగ కారకత్వాలు. వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో బుధగ్రహం కనుక కారకత్వం వహిస్తే ఉద్యోగాలు చేస్తారు ఈ సంబంధిత ఫీల్డ్స్లో ఆ జాతకుడు. సో అటువంటి బుధగ్రహం కనుక ఉద్యోగానికి కారకత్వం వహిస్తే అసలు ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు, సాఫ్ట్వేర్ రంగంలో ఎటువంటి ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా బుధగ్రహం కనుక తృతీయానికి పంచమానికి ఏదైనా సంబంధం పడి దశమంలో కనుక ఉన్నా, లేక 10th హౌస్కి తృతీయానికి పంచమానికి సంబంధం పడితే ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఉద్యోగం చేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే గూగుల్ యాడ్స్ని రన్ చేయడం, ఫేస్బుక్ చూస్తున్నా కానీ, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా కానీ, గూగుల్లో ఏదైనా పేజెస్ చూస్తున్నా కానీ మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. యూట్యూబ్లో అయితే అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అవుతూ ఉంటాయి. గూగుల్లో వెబ్సైట్లో చూస్తున్నా కూడా ఒక మధ్యలో ఒక బ్యానర్స్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అటువంటికి సంబంధించిన ఫీల్డ్స్లో డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఆ ఫీల్డ్స్లో ఉద్యోగం చేయడానికి బుధుడు ముఖ్యంగా కారకత్వం వహిస్తూ ఉంటాడు సాఫ్ట్వేర్ రంగంలో. సో ఎవరికైతే కనుక బుధుడు తృతీయ పంచమానికి బాగా సంబంధం ఏర్పడి, అంటే తృతీయంలో ఉండి దశమాధిపతితో కలిసిన, దశమంలో ఉండి తృతీయాధిపతితో కలిసి ఉండడం, ఇలా ఏ విధంగా పడినా కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మార్కెటింగ్ రంగం అది కాకుండా, డిజిటల్ మార్కెటింగ్ కాకుండా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా చేయొచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయచ్చు. బుధగ్రహం కనుక ఇక్కడ తృతీయంతో దశమంతో సంబంధం ఏర్పడితే, ఇంకా ముఖ్యంగా బుధుడు కనుక స్ట్రాంగ్గా కేంద్ర కోణాల్లో ఉండి ఉద్యోగానికి సంబంధం ఏర్పడితే, అంటే కేంద్ర కోణాధిపతులతో సంబంధం ఏర్పడి ఉద్యోగానికి కూడా సంబంధం ఏర్పడితే లాజికల్ థింకింగ్ చాలా బాగుంటుంది, ఎనాలిసిస్ బాగుంటుంది, ప్రోగ్రామింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి వాళ్ళకని చెప్పుకోవచ్చు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే మంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. బుధగ్రహం కనుక ఈ కోణాధిపతికి దశమాధిపతికి కనెక్షన్ ఏర్పడితే మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ వీళ్ళకి, అదే కనుక బుధాదిత్య యోగం ఉందంటే చాలా మంచి డెవలపర్స్ అవుతారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బుధగ్రహము పంచమానికి కానీ బలంగా సంబంధం ఏర్పడిన బిజినెస్ అనలిస్టులుగా ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ అనేటువంటి ఉద్యోగం తీసుకుని అందులో మంచి సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు బుధగ్రహం ద్వారా. అంతేకాకుండా రీసెర్చ్, ఏదైనా డేటా రీసెర్చ్ చేయాలన్నా కూడా, స్టాటిస్టికల్ డేటా రీసెర్చ్ చేయాలన్నా, అనాలిసిస్ చేయాలన్నా కూడా బుధుడే కారకత్వం వహిస్తారు. రీసెర్చ్ రిలేటెడ్ ఉద్యోగాలకి, అంటే సాఫ్ట్వేర్లో రీసెర్చ్ రిలేటెడ్ ఉద్యోగాలకి, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఉద్యోగాలకి బుధుడు స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా బుధుడు రచనలకు కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు. సో బుధుడు కనుక ఆ విధంగా ఎవరికైనా ఉంటే కంటెంట్ రైటర్స్గా కానీ, కాపీ రైటర్స్గా కానీ వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకుని ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. బుధుడు రచనా సామర్థ్యాన్ని కారకత్వం వహిస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికైనా బుధుడు ఇంట్రెస్టెడ్గా ఉంటే, అంటే వీళ్ళకి కంటెంట్ రైటింగ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు కంటెంట్ రైటర్స్గా కానీ, కాపీ రైటర్స్గా కానీ, కాపీ రైటింగ్ అంటే యాడ్స్కి సింపుల్గా ఒక ట్యాగ్ లైన్స్ రాయడం, ఒక 3-4 లైన్స్లోనే యాడ్ని చాలా బాగా ప్రజెంట్ చేయడము, అటువంటివన్నీ కాపీ రైటింగ్ అంటాం. అటువంటి ఫీల్డ్స్లో వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు ఈ బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి. అంతేకాకుండా బుధుడు కనుక 6th లార్డ్కి ఎక్కువ కనెక్షన్ పడినా, 8th లార్డ్కి కనెక్షన్ పడినా కూడా అకౌంట్ సంబంధిత ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అకౌంటింగ్ రిలేటెడ్ అంటే ఎస్ఏపిలో ఫికో కానీ, టాలీ కానీ, ఎక్సెల్ షీట్స్లో అకౌంట్స్ అప్డేట్ చేయడం కానీ, ఈ అకౌంటింగ్ రంగంలో ఉద్యోగాలు చేస్తారు. కొంతమంది మాన్యువల్గా అకౌంట్ చేస్తారు, కొంతమంది ఎక్సెల్ షీట్లో అకౌంట్స్ అప్డేట్ చేస్తారు, కొంతమంది సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి అకౌంట్ అప్డేట్ చేస్తారు. అటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేసేటటువంటి ఉద్యోగానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా బుధుడు కమ్యూనికేషన్ కూడా కారకత్వం వహిస్తాడు. కమ్యూనికేషన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని 10 మందికి చెప్పేటటువంటిది, 10 మందితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం, ఇటువంటివన్నీ. సో దాని వలన హెచ్ఆర్ సంబంధిత ఉద్యోగాలకు కూడా బుధుడు కారకత్వం వహిస్తుంటారు కొంతమేర.
హెచ్ఆర్ సంబంధిత ఉద్యోగాలు అంటే ఎంప్లాయీస్తో మంచి సంబంధం ఏర్పడడం, వాళ్ళ యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవడము, వాళ్ళకి మెసేజెస్ కన్వే చేయడము, కమ్యూనికేట్ చేయడము, ఇటువంటి రంగాల్లో ఉద్యోగం కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా డేటా సైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఆ ఉద్యోగాలు, డేటా సైన్స్ అని, దానికి కూడా బుధుడే కారకత్వం వహిస్తాడు. వాళ్ళు స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉండాలి, దానికి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో అటువంటి వాళ్ళు డేటా సైన్స్లో మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. సో దానికి కూడా బుధుడే కారకత్వం వహిస్తాడు. డేటా సైన్స్, పబ్లిషింగ్ అంటే ముద్రణ రంగం, సాఫ్ట్వేర్లో కూడా పబ్లిషింగ్ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది. వెబ్సైట్స్ పబ్లిష్ చేయడం కానీ, యాడ్స్ పబ్లిష్ చేయడం కానీ, ఇలా పబ్లిషింగ్ ఫీల్డ్ అని ఉంటుంది, కంటెంట్ పబ్లిషింగ్ అని కానీ. సో దానికి కూడా బుధుడే కారకత్వం వహిస్తూ ఉంటాడు, ముఖ్యంగా పబ్లిషింగ్ అనేసి. ఇంకొకటి ఏంటంటే స్క్రమ్ మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు, ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటారు, బాగా ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు స్క్రమ్ మాస్టర్ కోర్సెస్ చేసి. సో వాళ్ళు ఏంటంటే అందరితో కమ్యూనికేట్ చేయడము, జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ స్టేటస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, ఇక్కడ విషయాల్ని తీసుకెళ్ళి పై అధికారులకు చెప్పడం, అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడము, ఇవేంటంటే మీడియేటర్ టైప్ ఆఫ్ జాబ్ కూడా చేస్తుంటారు. ఉదాహరణకు చెప్తున్నాను ఇదంతా, ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఉదాహరణకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. స్క్రమ్ మాస్టర్ టైప్ ఇటువంటి కమ్యూనికేషన్ ఫార్వర్డ్ ముందుకి వెనక్కి తీసుకెళ్ళడానికి కూడా ఈ బుధుడు కారకత్వం వహిస్తారు. స్క్రమ్ మాస్టర్స్గా కూడా వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారని చెప్పొచ్చు, బుధుడు కనుక కారకత్వం వహిస్తే. స్క్రమ్ మాస్టర్ ఉద్యోగం చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ మేనేజర్స్ అంటే ఒక ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి, అనాలిసిస్ చేస్తారు. ఆ కస్టమర్స్ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్స్ యూస్ చేయడంలో, అవన్నీ డేటా కలెక్ట్ చేయడము, దాన్ని అనాలిసిస్ చేయడము, సర్వేస్ కండక్ట్ చేయడం చేసి ప్రోడక్ట్లో ఇంకొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొచ్చి కొత్త మార్పులు తీసుకొస్తూ ఉంటారు. సో అటువంటి ఉద్యోగాలకు కూడా బుధగ్రహమే స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంటారు. బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే ప్రోడక్ట్ మేనేజర్స్గా కూడా వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ట్ అంటాం దాన్ని, డేటా అనలిస్ట్ అంటారు. ఈ స్టాటిస్టిక్స్ డేటాని అనలైజ్ చేయడము, ఇంకా ఫ్యూచర్లో ఏం జరగచ్చు ఈ డేటాను బట్టి అనేటటువంటి రిపోర్ట్స్ రాయడం, రీసెర్చ్ చేయడము, అటువంటి వాటన్నిటి కూడా బుధుడే కారకత్వం వహిస్తారు. ఆ ఉద్యోగాలకు కూడా ఈ బుధుడు కారకత్వం వహిస్తే చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ కార్పొరేట్ ట్రైనర్స్, కంపెనీలో జాయిన్ అవుతారు ఎంతోమంది, జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇటువంటి కార్పొరేట్ ట్రైనర్స్ కొన్ని కంపెనీస్లో సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళా ఉంటే ట్రైనింగ్ డివిజన్స్ ఉంటాయి, అక్కడ ఒక 3 నెలలు ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటారు. అక్కడ కార్పొరేట్ ట్రైనర్స్ లాగా పనిచేయడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తుంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటే కనుక టీచింగ్ ఫీల్డ్లో కూడా కార్పొరేట్ ట్రైనర్స్గా బుధుడు ఎక్కువగా కారకత్వం వహిస్తుంటాడు. అది కాకుండా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్లో పనిచేయడము, లేక స్టాక్ మార్కెట్ ఏజెంట్గా పనిచేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటే బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవన్నీ బుధుడు కారకత్వం వహించేటువంటి ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్లోనూ వస్తాయి, బయటనూ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్యూర్గా సాఫ్ట్వేర్ సంబంధించింది, ప్రోగ్రామింగ్ అన్నది కూడా ప్యూర్గా సాఫ్ట్వేర్ సంబంధించింది, బిజినెస్ అనలిస్ట్ ఇవన్నీ సాఫ్ట్వేర్ సంబంధించింది. కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ సాఫ్ట్వేర్లోనూ ఉంటుంది, వేరే విధంగానూ ఉంటుంది. ఈ విధంగా కూడా బుధుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ రంగంలో సక్సెస్ పొందుతూ ఉంటారు. అంతేకాకుండా జ్యోతిష్యం, బుధుడు స్ట్రాంగ్గా ఉంటే జ్యోతిష్యం వస్తుంది వాళ్ళకి, యాస్ట్రాలజర్స్ అవుతారు, మంచి యాస్ట్రాలజర్స్ అవుతారు. బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉండి సొంతింట్లో ఉండి కోణస్థానాల్లో ఉంటే కనుక మంచి యాస్ట్రాలజర్స్ అవుతారు. ఇప్పుడు ఎన్నో రంగాల్లో యాస్ట్రాలజీని కూడా చాలామంది కేర్గా బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా కూడా బుధుడు సహకరిస్తూ ఉంటాడు. సో బుధుడు కనుక బాగా స్ట్రాంగ్గా ఉండి ఉద్యోగానికి కారకత్వం వహిస్తే అంటే మీ జాతక చక్రంలో 6వ స్థానంలో కానీ, 10వ స్థానంలో కానీ, దశాంశలో 10వ స్థానంలో కానీ, లేక 10వ స్థానాధిపతితో బుధుడు కలిసి ఉండడం కానీ ఇలా జరిగితే ఇటువంటి ఉద్యోగానికి ఎక్కువగా కారకత్వం వహిస్తాయి. ఏవేవి? డిజిటల్ మార్కెటింగ్, ప్రోగ్రామింగ్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, హెచ్ఆర్, స్క్రమ్ మాస్టర్, ప్రోడక్ట్ మేనేజర్స్, డేటా డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, కార్పొరేట్ ట్రైనర్స్, ఇవన్నీ రకాల ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. బుధుడు కనుక మీకు 6, 10కి కనెక్షన్ ఏర్పడి 3, 5, 6, 10కి కూడా కనెక్షన్ ఏర్పడి ఇటువంటి రంగాలకు ఉద్యోగం రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే అప్కమింగ్ బ్యాచ్ జూన్, జూలైలో స్టార్ట్ అవుతున్న ఒక బ్యాచ్, ఆ బ్యాచ్లో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.